ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరణ్య, ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలంటేనే అదృష్టం కావాలి. అలాంటిది నీకు దక్కిన అదృష్టాన్ని కాళ్ళదనుకుంటానంటున్నావు. తప్పమ్మా. నాన్న, మీరది తప్పని అంటారో పాపమని భావిస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ ఇంటికి ఎప్పటికీ వెళ్ళను. ఆయనతో కాపురం చెయ్యలేను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం జరిగిందో చెప్పకుండా భర్తతో కాపురం చేయను, ఆ ఇంటికి వెళ్ళను అంటే కుదురుతుందా? శరణ్య, అల్లుడితో గొడవేదైనా అయితే నాతో చెప్పమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. అంతేకాని ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకమ్మా. శరణ్య, భర్త చెడ్డోడైనా అత్తామామల హింస తాళలేకపోయినా కూడా అన్నీ భరిస్తూ కాపురం చేస్తారమ్మా. కాని నీకలాంటి సమస్యలు కష్టాలు ఉన్నాయని మేమనుకోవడం లేదు. ఎందుకంటే ఆ కుటుంబం గురించి, అల్లుడు గురించి మాకు తెలియంది ఏమీ లేదు. శరణ్య, నువ్వేమి చెప్పకపోతే నీ సమస్యకి పరిష్కారం ఉండదు. ఏ కారణం లేకుండా నువ్విలా ఏడుస్తూ ఇంటికొచ్చి కారణం చెప్పకుండా నేను కాపురానికి వెళ్ళను అంటే ఏ తల్లి తండ్రి కూడా సరే అని చెప్పి కూతుర్ని ఇంట్లోనే కూర్చోబెట్టుకోరమ్మా. ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే కుదరదు. చెప్పమ్మా. శరణ్య, ఇది నీకు మాత్రమే సంబంధించిన సమస్య అని నువ్వనుకోకు. ఇది 2 కుటుంబాల పరువుకి సంబంధించిన విషయం. అంతేకాదు, పెళ్లికి ముందు నీ విషయంలో జరిగింది కూడా కాస్త గుర్తు తెచ్చుకో. ఆనంద గారు నిన్ను నమ్మి నీకోసం బలంగా నిలబడి వాళ్ళబ్బాయిని నీకిచ్చి పెళ్లి చేసిన గొప్ప మనిషమ్మా. అటువంటి ఆవిడ మర్యాదని, నీ మీద ఉంచిన నమ్మకాన్ని పాడు చేసుకోవద్దు. నేనంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నా నిర్ణయం మారదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. శరణ్య, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? గీత, నువ్వాగు. నేనే అనన్యకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను. అనన్య ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. ఉండు, దర్శన్కు ఒకసారి ఫోన్ చేస్తాను. అరే, ఏమైందండి? అబ్బాయి కూడా ఫోన్ కట్ చేస్తున్నాడు గీత. సరే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. శరణ్య ఏది చెప్పదని అర్థమైంది. మనమే వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటో అక్కడికే వెళ్ళి ఆనందం అడిగి తెలుసుకుందాం. తనకి జీవితంలో ఏ సుఖమూ లేదట. దర్శన్ గారు సంసారానికి పనికి రారట. అందుకే ఇంటికి వెళ్ళిపోయిందట. ఆనంద, మంచి కోడలు, గొప్ప గుణవంతురాలు అని ఎంతో మురిసిపోయావు కదా.
ఏంటి ఈరోజు తను చేసింది? ఈ కుటుంబ గౌరవాన్ని కలకాలం గొప్పగా కాపాడుతుందనే కదా ఆ అమ్మాయి మీద వచ్చింది రూమరే అని నువ్వు లెక్క చేయలేదు. కానీ కేవలం వ్యక్తిత్వానికి మాత్రమే విలువనిచ్చి ఆమెని కోడలుగా తీసుకొచ్చావు. కానీ ఈరోజు ఎక్కడికి పోయింది ఆనందా? నువ్వు నమ్మిన గొప్ప గుణం, వ్యక్తిత్వం, కుటుంబ గౌరవాన్ని మంటలో కలపడానికి ఈ గడపలో అడుగు పెట్టిందా అన్నట్టు ఎలాంటి పని చేసి వెళ్ళిపోయింది తను? జరిగింది తలుచుకుంటూ ఉంటే నా వల్ల కావడం లేదనందా. దర్శన్ జీవితాన్ని బజారుకిడ్చింది. వాడిప్పుడు తలెత్తుకుని మనకైనా ముఖం చూపించగలడా? శరణ్య ఇలా చేస్తుందని మనం ఊహించలేదు కదండి. మొన్న తన విషయంలో మాత్రం మనకు వచ్చిన అనుమానం తప్పేమీ అవలేదు. అదే ఈ పరిస్థితికి దారి తీస్తుందని ఎవరు అనుకోగలరు చెప్పు? పాపం ఆనంద కోడల మీద ఎన్ని ఆశలు పెంచుకుంది. కానీ చివరికి తన నమ్మకాన్ని చంపేసి దర్శన్ మీద మాయని మచ్చవేసి వెళ్ళిపోయింది. అయినా భార్యాభర్తలు అన్నాక తగువులు గొడవలు ఉండవా? సమస్యలొస్తే వాటిని పరిష్కరించుకునే దారి వెతుక్కోవాలి. కానీ ఇలా తన ఇంటి పరువును తానే బజారుకిడిస్తే ఏంటి లాభం? ఇది తన ఇల్లు అని శరణ్యకి జ్ఞానం ఉంటే దీపం పెట్టిన చేతులతోనే ఈ పాపపు రాతలు రాయితండి. ఈరోజు ఇంట్లో పని మనుషులకు కూడా మన ఇంటి విషయం తెలిసిపోయింది. ఇది వాళ్ళ ఒక నోట ఆగుతుందా? ఊరంతా పాకిపోదు. ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదండి. దర్శన్ గారు సంసారానికి పనికి రారంట. తను మరీ ఇంత శాడిస్ట్ లాగా బిహేవ్ చేయటం ఏంటన్నయ్య? అసలు ఆ శరణ్యాని వదిన అని పిలవడానికి కూడా చాలా అసహ్యం వేస్తుంది తెలుసా? అయినా తనకి నిన్నింత బ్యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనంతటికీ అమ్మే కదన్నయ్య అసలు కారణం. అమ్మే గనుక శరణ్యాని పట్టి పట్టి కోడలుగా తెచ్చి ఉండకపోతే మనకి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. అమ్మా అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది. ఇప్పుడు చూడు, తను తీసుకొచ్చిన అమ్మాయే నీ లైఫ్ కి ఎంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.